JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. జిల్లా నంద్యాల మండలం రాయమాలపురం గ్రామమైన నేను మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు చూసి టీడీపీ వాళ్ళు ఓర్వలేక అక్కడ కట్టించిన శిలాఫలకాలు పలగొట్టడం జరిగినది. ఇట్లాంటి చిల్లర పనులు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పోటీపడి గ్రామం డెవలప్మెంట్ చాలా, కానీ ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేసి గ్రామంలో లేని లిగాడీలు సృష్టించడం అనేది పద్ధతి కాదు. ఎవరైనా ఒకటే, మాకు వాళ్ళకు కూడా ఎటువంటి ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా విభేదాలు అయితే లేవు. వాళ్ళు ఎందుకో ఈ విధంగా వాళ్ళ మనసులో ఈ శిలాఫలకాలు పనదం అనేది ఎందుకు ఇట్లా ఆలోచన చేసినారో నాకైతే తెలియడం లేదు. దయచేసి నేను కూడా వాళ్ళని కోరడం ఏమనేది అంటే, ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, దయచేసి నువ్వైనా నేనైనా కానీ మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పాటుపడి మన గ్రామం డెవలప్మెంట్ చేయాలి. కానీ ఇట్లాంటి పలకాల వల్ల పల్లదింగడము చిల్లర వ్యవహారం చేయడానికి ఒక పద్ధతి కాదు. నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఈ పోలీసు ఆఫీసర్లకు అందరికీ ఏమని తెలియడం అంటే, ఇటువంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాలపురం గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను శిలాఫలకాలను టీడీపీ దుండగలు ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. వారి ప్రభుత్వం ఉందని దౌర్జన్యంతో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలాఫలకాలను, అదేవిధంగా గ్రామంలో ఉన్న నడి రోడ్లో ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కారకులవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకొని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాను, వారిని ఖచ్చితంగా శిక్షించాలని త్వరలో గుర్తించి కోరుతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.